ఫస్ట్ ఈ విషయం తెలవగానే కడుపు నిండా తిని, చేతిలో సంచులు పట్టుకొని, సెల్లుకు ఛార్జింగ్ 100% పెట్టేసుకొని నేను బయటికెళ్ళా అనమాట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది ఎక్కడికి పోయినానో రేషన్ షాప్‌కి. నిజం చెప్పాలంటే ఒక్కొక్క అడుగు రేషన్ షాప్ వైపు వెళ్తూ ఉంటే నాకు తిరుపతి వెంకన్న స్వామి నాకెదురొచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంత తిరుగుడు తిరిగిన ఈ రేషన్ షాప్ చుట్టూ. ఈ తిరుగుడు వెంకన్న స్వామి గుడి చుట్టూ తిరుగుంటే స్వామివారు డైరెక్ట్‌గా ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకో అనేటోడనమాట. నిజంగా చెప్తున్నా లిటరల్లీ అంత తిరుగుడు తిరిగామనమాట. ఎన్ని సార్లు పోయినా ఆ జనాలు దగ్గర, ఎన్ని సార్లు పోయినా ఆ టోకెన్‌లివ్వరు. అసలు ఇది ఎంత దారుణంగా ఉందంటే తెల్లవారుజామున టోకెన్‌ల కోసం 5 గంటలకి లైన్ కడితే, మనకి టోకెన్‌లు చేతికొచ్చేసరికి 10 అవుతుంది. ఆ టోకెన్‌లు తీసుకొని తెల్లారి రేషన్ షాప్‌కెళ్తే బియ్యం చేతికొస్తారకి నైట్ 9:30, 10 అయితుంది. ఇంత దారుణంగా ఉంది చూడండి. వీధి, వీధి మొత్తం అందరూ పడుకున్నారు. ఎక్కడ లేరు. రోడ్లు మొత్తం నిశ్శబ్దంగా ఉన్నాయి. అసలెంత దారుణం అంటే అసలు నేను అప్పుడే అనుకున్నాననమాట. మన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించినప్పుడే మీకేమో గాని ఆమోదించిన వాళ్ళు బానే ఉంటారు. అమలు చేసిన వాళ్ళు బానే ఉంటారు గానీ, మధ్యలో వచ్చేది మా మిడిల్ క్లాస్ వాళ్ళకే తీసుకునేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. వెంకన్న స్వామి తిరుపతిలో గాదు తెలంగాణలో ప్రత్యక్షమయితాడు అనుకున్నాను. అనుకున్నట్టుగానే ప్రత్యక్షమయ్యిండు.